నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రేడ మహా. మురళి గారు, శత్రు బాధ అనేది చాలా మందికి ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. మరి శత్రు బాధ నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళి గారు? శత్రు బాధ అంటేనే మనం చాలా వీడియోలు చేసి ఉన్నాం. వాస్తవానికి ఆ విధంగా మనం ఉండద్దు, అంటే ఆడంబరాలకు పోవద్దు అనేది నా ఫస్ట్ నేను చెప్పేటువంటిది. అంటే ఏడుపులు తగులుతాయనా మీ ఉద్దేశం? ఇప్పుడు నాకు ఇది ఉంది అని మనం చూపించుకోవడం వల్ల ఇట్లా ఈ 4 ఉంగరాలు కానీ, లేదా పలానా చైన్లు కానీ, లేదా సారీస్ కావచ్చును, లేదా ఇంకా వాటెవర్ అది ఏదైనా. ఏమండి, ఏడ్చే గుణం ఉన్నవాడు చక్కగా దేవుడికి పూజ చేసుకుంటున్నాం అంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారండి. ఉన్నారు. నేను అనేది ఏంటి అంటే ఆ ఏడుపులను ఆపలేం. మనం ఉంగరాలు వేసుకున్నా, చైన్లు వేసుకున్నా ఏడుపును మాత్రం ఆపలేం. కానీ ఆడంబరాలకు పోవద్దు మీరు అనేది అంతే. ఆడంబరాలకు పోకుండా ఊరికే, అంటే అవసరం ఉన్న దానికి అవసరం లేని దానికి అవసరం లేదు. ఏదో ఫంక్షన్ ఉంది అంతే, వెళ్ళావు వచ్చావు అంతే, అట్లా నేను అనేది. మరొకటి, ప్రతిసారి కూడా ఏ విషయాన్ని కూడా చర్చించద్దు ఇంటి పక్కన వాళ్ళతో, ఇంటి ముంగడి వాళ్ళతో. కాలంలో వాస్తవానికి నేను స్కూల్కి వెళ్ళే సందర్భంలో కానీ, ఈ చిన్నతనంలో కానీ, ఇంటి ముందు 4-5 ఆడవారు కూర్చొని ఇవే ముచ్చట్లు. వీళ్ళు ఇట్లా, దీని కోడలు అట్లా, దాని అల్లుడు ఇట్లా. చాలా వరకు తగ్గిపోయింది. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత తగ్గిపోయింది. అయితే ఈ ఫోన్ లో కూడా ఖరాబ్ అవుతున్నారు. ఇందాక మనం లాస్ట్ వీడియోలో చేసుకున్నట్టుగా ఈ అష్టమ శని, ఈ మీనరాశి, మెయిన్ గా కుంభరాశి, మిథున రాశి 21-22లో చెప్తున్న 100% ఇంతే, లేదా వృశ్చిక రాశి, వీరు ₹1 ఆశపడి ₹10 ఇన్వెస్ట్ చేసిండ్రు. ₹10 ఇన్వెస్ట్ చేస్తే నాకు ₹1 వస్తుంది, హాయిగా తిని పండుకుంటా, ఇట్లానే కొన్ని ఏళ్ళు వస్తుంది అనుకున్నారు. 4 ఏళ్ళు వచ్చింది, ఉన్నాయి పోయినాయి, పోయిన అన్నట్టుగా మొత్తం పోయినట్టు. అది మనకు ట్రేడింగా, లేదా ఆన్లైన్ గేమ్సా, లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయారా, వాడే గల్లంత అయిపోయాడు. అసలు మనిషే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎన్ని చూస్తున్నాను అంటే అన్ని చూస్తున్నాను. ఇక ఈ సందర్భం అయింది, అబ్బా ఎవరిదో ఏడుపు కలిగింది, అందుకే ఇట్లా అయింది, ఎవడో మన మీద ఏడుస్తున్నాడు, ఇట్లా అయింది, ఇంకెవరే మీ అన్నయ్య ఏడుస్తాడు, ఇంకెవరే మీ అన్న భార్య ఏడుస్తుంది అని. ఇంతే, మనకి వీళ్ళే కంట్లో కనబడేటువంటి వారే. మన తప్పులేమి రావు. మరి నువ్వేదో డబ్బులు వారికి గట్టిగా, అసలు ఏ దశ నడుస్తుంది, ప్రజెంట్ ఏంది సిచ్యువేషన్ తెలియకుండా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే చెప్తున్నా అమ్మా. డబ్బులు పోయినటువంటి వారు నా దగ్గరికి వచ్చి ఎంతో కాల్స్ కూడా ఏం చెప్పలేని పరిస్థితి. కనుక దయచేసి మీరు ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంది, దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి చూసుకోండి. ఇప్పుడు డబ్బులు ఇస్తే పోతాయా వస్తాయా, అది కూడా దశల్ని బట్టి ఉంటుంది. అవును, కళ్ళు మూసుకుని అర్థం. ఒకటి, ఏ దశలో ఇవ్వకూడదు, 12వ దశ గాని, లేదా 6-8 రన్ అవుతున్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణ ఒకటి చెప్తామా, జస్ట్ ఉదాహరణ. తులారాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, లాస్ట్ 3-4 మంత్స్ నుండి 6 మంత్స్ నుండి అది ఒకటి ఉంటుంది యాప్, అది మన ఏది ట్రేడింగ్ కరెన్సీ ఆన్లైన్ కు సంబంధించి ఈ యొక్క యాప్, ఇందులో డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్వెస్ట్ చేసి ఒక అతను కాల్ చేసి 10 లక్షలు పోగొట్టుకున్నాడట. మరి ఆయన పని ఏం చేస్తాడు, ఆటో డ్రైవర్. వినండి, మంచిగా వినండి. ఆటో డ్రైవరు అతను తన
మన స్థిర ఆస్తి అంటే తనకు సంబంధించి వారి నాన్న వారితో అదేదో సమ ఆస్తి అమ్మితే డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులు వచ్చినటువంటి డబ్బులను ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిండు ఎవరో ఫ్రెండ్స్ మాటలు నమ్మి. ఇన్వెస్ట్ చేస్తే 1,00,000కు సుమారుగా ఒక 4-5 నెలల పాటుగా కూడా 10,000, 20,000, 25,000, 10,000 ఇట్లా వచ్చినాయి డబ్బులు. రిటర్న్ రాగానే తనకి ఆశ ఎక్కువైపోయింది. 10 లక్షలు పెట్టేశాడా? మొత్తం 9 లక్షలు పెట్టిండు. అదే ఆల్రెడీ 1,00,000 తర్వాత 9 లక్షలు పెట్టేసి మొత్తం పోయింది. మొత్తం అయినాయి పైసలు. 90,000 వచ్చేస్తాయి. సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితిలో నాకు ఒకరి ద్వారా నాకు తెలిసినటువంటి వారి ద్వారా తను ఫోన్ మాట్లాడచ్చు. మీరు ముందు నా దగ్గర రండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ నా దగ్గర రండి. ఫోన్లో మాట్లాడితే తన మనసు క్లియర్ కాదు, మనసులో ఉండేటువంటి బాధ అండ్ ఏవైనా చేసుకోవచ్చు తను. మీరు మీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తా. మీరైతే రండి, నేను చూపించనా తర్వాత సంగతి. తను వచ్చిన తర్వాత ముందుగా తనని నేను దగ్గరికి తీసుకొని మాట్లాడిన. డోంట్ వర్రీ, వస్తాయి మీ డబ్బులు, నేను చేస్తా. ఒక ధైర్యం అయితే నేను ఇవ్వగలిగిన అక్కడ. ఇక అది ఏదో మిరాకిల్ జరిగితే అమ్మవారు ఇవ్వాలి. ఉంది తన జాతక రీత్యా వస్తాయి, వెనక్కి వస్తాయి. ఓ, జాతకాన్ని బట్టి చెప్పారు, ఊరికే ఏదో అలా చెప్పేయడం కాదు. ఉంది కానీ సమయం పడుతుంది. మరి ఈ సమయం లోపే వీరు చేయకూడని అఘాయిత్యాలు చేసిన ఇప్పుడు ఇవే కదా. ఇప్పుడు మొన్న కూడా చూసాము, రాజతరుణు, లావణ్య కానీ వీరందరూ. ఇప్పుడు నేను వీడియో కూడా ఆల్రెడీ మన దాంట్లో చేసిన. ఆరక్షరం బాగాలేదు చేసి ఉన్నాను ఖచ్చితంగా కూడా. ఆరక్షరం మీద ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ చూసుకోండి. 3-4 నెలల నుంచి బాగాలేదు. ఇక బాగుంది అనుకుంటే అమ్మవారి దయ అనుకుంటా, లేదా మీ యొక్క జాతకంలో దశలు అంతర్దశలు ఏమైనా ఉన్నాయో చెప్పలేదు. కనుక బీ కేర్ఫుల్. శత్రువులు అంటే ఇట్లా మనం చేసి మనము కర్మ అనేటువంటి మనం చేసుకొని శత్రువుల మీద మనం బాధపడితే కరెక్ట్ కాదు. శత్రువులు అనేటువంటి వారు లేరు. ఇదే ఇక్కడ రాజ్యాలు లేవు, ఏదీ లేదు. వెనుకటి కాలంలో అంటే పలానా శత్రువు వస్తున్నాడు దండెత్తను రా అనేటువంటి వారు యుద్ధానికి పోయేది. మరి ఇప్పుడు అలాంటి సంఘటనలు లేవు కనుక సరే, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అని మీ మనసుకు అనిపించింది అనుకోండి, ఏం చేయమంటారు? ముందు ఖచ్చితంగా కూడా మీరు వెనుకటి కాలంలో ఊదు పొగ వేసేది పిల్లలకు. అంటే ఇప్పుడు కూడా వేస్తారు, కానీ దూద్ స్టిక్స్ వచ్చిన తర్వాత అవి కనుమరుగైపోయాయి. కనుక చక్కగా ఐరన్ చేసేటువంటి వారి వద్ద మంచి ప్యూర్ బొగ్గులు దొరుకుతాయి. ఈ బొగ్గులు తెచ్చుకోండి. ఈ యొక్క బొగ్గులను చక్కగా కూడా బొగ్గుల పైన మనకు ఈ యొక్క ముద్ద కర్పూరం పెట్టి వెలిగించండి. వెలిగించిన తర్వాత ఇక బొగ్గులు మొత్తం కూడా అంటుకుంటుంది. అంటే ఎట్లా అంటే కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి అంటు పెట్టకూడదు అని చెప్పి నేను చెప్తున్నా. న్యాచురల్గా అంటించండి ఆ యొక్క బొగ్గులను. న్యాచురల్గా అంటించిన తర్వాత అవి చక్కగా కూడా మనకు బోర్న్ అవుతాయి. అంటే అదే ఎర్రగా అవుతాయి, నిప్పులు అవుతాయి. ఆ నిప్పుల మీద మీరు ఈ యొక్క తోక మిరియాలు అని చెప్పి కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇవి. తోక మిరియాలు ఒక 100 గ్రామ్ తీసుకోండి, 100 గ్రామ్ లేదా 50 గ్రామ్స్ తీసుకోండి. 50 గ్రామ్ సరిపోతుంది. అయితే మీ పూజా స్టోర్స్ లో దొరుకుతాయి కదా. దొరుకుతాయి. తోక మిరియాలు అనండి. మామూలు మిరియాలకే వెనకాల కాస్త తోక వస్తుంది, తోక మిరియాలు అంటారు. బాగా పవర్ఫుల్ ఇది. ఈ ప్రక్రియ ఎవరైతే చేస్తారో చేసిన తర్వాత 11 రోజులు కూడా నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి ఏం ముట్టుకోవద్దు. మాత్రం ముందే చెప్తున్నాను. మీరు ఇవాళ చేసేసా, రేపు ఫంక్షన్ ఉంది పోయినా అక్కడ ఏదో నాన్ వెజ్ తిన్నా అంటే నేనేం చేయలేను. మీరు ఇంట్లో చేస్తున్నారు కనుక ఒక 11 days ఖచ్చితంగా కూడా ఫాస్టింగ్ ఉండండి. ఫాస్టింగ్ అంటే 3 పూటల భోజనం తినండి, కానీ సాత్వికంగా ఉండండి. సాత్వికంగా ఉండి మీరు నేను చెప్పినటువంటి మంత్రాన్ని పారాయణం చేయండి. మీకు అర్థమైపోతుంది. విత్ ఇన్ 3 daysలో అసలు విపరీతమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోతారు మీరు. అసలు ఇట్లా కళ్ళు మూసుకుంటే నిద్ర అంటుకుంటారు. తోక మిరియాలను అందులో వేసేయాలి, ఆ బొగ్గుల్లో వేసేయాలి. అయితే ఈ యొక్క తోక మిరియాలు 100 గ్రామ్ తీసుకొని ఇందులోనే తెల్ల ఆవాలు కూడా కలపాలి. తెల్ల ఆవాలు కూడా దొరుకుతాయి. 100 గ్రామ్ ఆవాలు తీసుకోండి. అవో 100 గ్రాములు, ఇవో 100 గ్రాములు తీసుకో. 2 మిక్స్ చేసి చక్కగా ఒక బౌల్లో పెట్టేసుకొని ఉదయము 5:30 నుండి 5:50 లోపు ఈ 20 నిమిషాల టైంలో 5:30 నుండి 5:50 20 నిమిషాలలో ఈ ప్రక్రియ చేయండి. అంటే 5:15కే మీరు బొగ్గులను రెడీ చేసుకోండి. 5:30కు ఆసనం వేసుకొని కూర్చోండి. తూర్పు ముఖంగా కూర్చొని ఓం భం భైరవాయ నమః, ఓం భం భైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనసులో అనుకోవాలి. బయటికి అస్సలు అనద్దు. బయటికి అనకుండా ఓం భం భైరవాయ నమః అంతే. స్వాహ.
ఇక బొగ్గులో అది వేసేయాలి. నిప్పుల మీద వేసేసి ఎన్నిసార్లు అండి ఇలా? ఇట్లా 108 సార్లు, 54 సార్లు, 24 సార్లు, ఇట్లా ఎన్ని ఉంటాయి అన్ని ఇక్కడ. ఇవన్నీ స్వాహాలు అవుతున్నాయో చూడండి, వేసేయండి. కుదిరితే ఒక్క చుక్క 2 చుక్కలు ఆవు నెయ్యి అందులో పోసేసేయండి ఆ బొగ్గుల మీద. మంచి పొగ వస్తుంది. ఇందులో సాంబ్రాణి కూడా తెచ్చుకోండి. ఇవి వేసిన తర్వాత సాంబ్రాణి కూడా వేయండి కాస్త గుగ్గిలం. ఇల్లు మొత్తము కూడా పారుతుంది. డోర్లు మొత్తం క్లోజ్ చేయండి. మొత్తం పారిన తర్వాత ఓపెన్ చేయండి చక్కగా. విన్నరా? ఓం భం భైరవాయ నమః ఆ అని శత్రు బాధ అనేది పోతుంది. తప్పకుండా మమ శత్రుబాధ నివారణ సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీదేవి అనుగ్రహ ఫల సిద్ధ్యర్థే యథాశక్తి కాలభైరవ హోమ హవనం కరిష్యే అనండి. హోమం కాదు, హవనం కరిష్యే అని చెప్పి మనసులో అనుకొని చక్కగా కుదిరితే ఒక స్పూన్తో నీళ్ళు తీసుకొని విడిచిపెట్టండి ఒక ప్లేట్లో. విడిచిపెట్టి ఇక మీరు ఓం భం భైరవాయ నమః. ఇలా 11 రోజులు కంటిన్యూస్ గా చేయాలి. 11 మంగళవారాలు లేదా 11 ఆదివారాలు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా జరిగిపోతవి. ఇంట్లో ఏమన్నా చెడు నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా 11 రోజులు సాత్వికంగా ఉండండి. రైట్ అంతే. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇది చేసుకుని ఆ శత్రు బాధ నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.